ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవనున్నాయి. ఈ అల్పపీడనం 2 రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే 3 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, కావలిలో రాత్రి నుండి వర్షం పడుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. నెల్లూరు జిల్లాలో వరద తీవ్రతను మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా తమిళనాడుపై ఎఫెక్ట్ అనేది 2 రోజుల నుంచి ఎక్కువగా ఉంటే నిన్నటి నుంచి కూడా దక్షిణ కోస్తా, ఏపీలోని దక్షిణ కోస్తా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ముందుకి కదులుతూ దక్షిణ ఏపీ అలాగే ఉత్తర తమిళనాడు దిశగా కదులుతోంది. ఇది మరొక 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారితే ఎఫెక్ట్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి తీర ప్రాంత జిల్లాలు దాదాపు 12 జిల్లాలపై ప్రభావం అనేది కనబడుతోంది. చెన్నై సహా 8 జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో నిన్నటి నుంచే కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు తీరం వెంబడి ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో వర్షం అనేది ఎక్కువగా ఉంది. అలాగే తిరుపతి జిల్లాపై కూడా వర్షం ఎఫెక్ట్ అనేది నిన్నటి నుంచి కూడా ఎక్కువగా ఉంది. అయితే ఇవాళ నుంచి మరొక 3 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అల్పపీడనం ముందుకు కదులుతున్న కొద్దీ కూడా దీని ఎఫెక్ట్ అనేది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం చూస్తే మరొక 4 రోజుల పాటు ఇటు తమిళనాడుపై, 3 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలపై ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది.